కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి దేవుడి మహోన్నతమైన కృపను బట్టి మరొకసారి మనమందరము ఈ రకంగా వర్చువల్గా మీట్ అవ్వటకు దేవుడి కృపను చూపించాడు. మరి మీ అందరూ మరి యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా ఫేస్బుక్లో మరి మన ఈ లైవ్ మీద అందరూ చూస్తూ ఉన్నారు. మీ అందరూ మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా వందనాలు. మరి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం ఆయన. మరి దేవా యేసే తండ్రి దేవా, ఈ కూడికలో పెడుతూ సాయం చేయండి. పాటలు పాడుతున్న పాటల్లోనూ, వాక్యంలోనూ, ఆరాధనలోనూ ఈ కూడిక ఆది నుంచి అంత వరకు మీరే తోడండి, సహాయం చేయండి. దేవా యేసే దేవా, సాతాను అంధకార దురాత్మ సమూహాలు ఏమాత్రం పొందడానికి వీళ్ళే తండ్రి, సహాయం చేయండి దేవా. పాటలు దేవా, ఆత్మీయంగా పాటకు, ఆరాధనకు ఉద్యోగంగా చేయటకు, వాక్యం శ్రద్ధగా ఉండటకు మీరే తోడుని సహాయం చేయండి దేవా. సమస్తము దేవా మర్యాదపూర్వకంగా జరుగుటకు దేవా, నీ సన్నిధి తండ్రి దేవా ప్రసన్నత మేమందరం అనుభవించుటకు దేవా, నీ సన్నిధి ప్రసన్నతను మేమందరం దేవా యేసే తండ్రి దేవా రుచి చూడటకు దేవా కృప చూపి సాయం చేస్తాను నమ్మచ్చు. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి పాస్టర్ గారు వచ్చి మరి పాట పాడతారు. తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం.
ఆరాధన చేసుకుందాం. అందరి కాలం మూసుకున్నట్లయితే కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, మహిమగల రాజా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంతో మంది బిడ్డలు తండ్రి దేవా, ఇస్తారు దేవా, వేసే తండ్రి దేవా, ఇస్తారు దేవా, ఇబ్బంది పడుతా దేవా, వేదన చెందుతా ఉన్నప్పుడు తండ్రి దేవా మమ్మల్ని దేవా నీ సజీవమైన రెక్కల కింద భద్రపరచుకొని మీ సన్నిధి ప్రసన్నత మా మీద దేవా ఉంచుకుంటూ తండ్రి దేవా మీ రక్త ప్రోక్షణ దయచేసి తండ్రి దేవా మా అందరికీ మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేసిన వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభుల ప్రభువా నీకు వందనాలు, నిత్యులకు తండ్రి నీకు వందనాలు, సమాధానకర్త నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా. హల్లెలూయా హల్లెలూయా. మనందరం కలిసి వచ్చినప్పుడు చరణం పాడుకుందాం. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత 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 మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా. నీవు యేసయ్యా. ఓ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాదమంతా కలిసి స్వరమెత్తి. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును తండ్రి దేవా, మా చింతలన్నీ తీరిపోతుంది తండ్రి చేరగలిగిన తండ్రి దేవా. మా జీవితాలతో గొప్పగా మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడు తండ్రి దేవా. నడిపిస్తున్న వాడు, కార్యం చేస్తున్న వాడు తండ్రి దేవా. జ్ఞాపకం చేసుకున్న వాడు. నీకు స్తోత్రం తండ్రి దేవా. నన్ను మా అందరు నడిపిస్తున్న వాడు తండ్రి దేవా. నన్ను సంఘాన్ని, మా సంఘ పిల్లలను నడిపిస్తున్న వాడు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఏసే తండ్రి దేవా, ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉన్నప్పుడు తండ్రి మీ సజీవనకు కింద మా అందరిని భద్రపరచుకున్నాం తండ్రి దేవా. జీవమున్న ప్రతి జీవి నీ నామాన్ని స్తుతించాలి తండ్రి దేవా. జీవమున్న ప్రతి జీవి నీ నామాన్ని మహిమపరచాలి తండ్రి దేవా. ఏసే తండ్రి దేవా, నేను మహిమపరుస్తున్నాం, నేను కొనియాడుతున్నాం తండ్రి దేవా. మీరు చేసిన మీరు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు తండ్రి దేవా. ఏసే తండ్రి దేవా, గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తున్నావు తండ్రి దేవా. మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి దేవా. మమ్మల్ని సాయం చేస్తూ దేవా, కాపాడుతున్న వాడు నీవు తండ్రి దేవా. ఏసే తండ్రి నీకు వందనాలు తండ్రి దేవా. మా జీవితాన్ని దేవా గొప్పగా వాడుకుంటున్నావు తండ్రి దేవా. గొప్ప స్థితిలో మమ్మల్ని తీసుకెళ్తున్నావు తండ్రి దేవా. గొప్ప స్థితిలో మా అందరి దేవా వేస్తాను దేవా. దేవా వేస్తాను నడిపిస్తున్నావు తండ్రి దేవా. మీకు అందరి స్తోత్రాలు తెలుసుకున్నాం దేవా. ఎంతో బాధలు, వేదనలు, శోధనలు చుట్టుకున్నప్పుడు తండ్రి దేవా. దేవా బాధలు, వేదనల నుంచి మమ్మల్ని దేవా దేవా విడిపించావు తండ్రి దేవా. పాపం నుంచి విడిపించి పరిశుద్ధంగా చేసావు తండ్రి దేవా. నీ రక్షణ మాకు చూపించావు తండ్రి దేవా. మీకు ఆదిస్తుంది దేవా. మీ రక్షణ మాకు చూపించావు తండ్రి దేవా. వందనాలు తండ్రి దేవా. మీ చిత్త ప్రకారం మమ్మల్ని దేవా వాడుకుంటున్నావు తండ్రి దేవా. నడిపిస్తున్నావు తండ్రి దేవా. ఏసే తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి దేవా. మీరు చేసిన మేలు కలవక తండ్రి దేవా ఏమి ఇవ్వలేకపోతుంది తండ్రి దేవా. నన్ను నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి పాటల ద్వారా, మరి ఆరాధన ద్వారా దేవుని నామమును మహిమపరిచాము. మరి సమయంలో కీర్తన చదువుకున్నాము. అందరూ బైబిల్ చదువు చేసినట్లయితే కీర్తనలు మొదటి అధ్యాయం చదువుకుందాం. అందరూ నాతో పాటు కలిసి చదవండి. దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయడదన్నీ సఫలమగును. దుష్టుడు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. దేవుడి మాట ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకించి ఈ దినము మరి ఫిజికల్గా మీట్ అవ్వలేకపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ
మరి వర్చువల్గా మీట్ అయ్యే అవకాశం, మరి లైవ్ ప్రోగ్రాంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. దేవుడు మనకు మహిమ కలుగుగాక. ఆమేన్. అయితే ఈరోజు మనము మరి ఒక మంచి మరి వాక్యంతో మనం మరి ఒక వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాము. మరి 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. అందరం ఓపెన్ చేసినట్లయితే చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా అతి ప్రియ పరలోకపు తండ్రి, మెప్పలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మరి దేవా తండ్రి, వాక్యాంశం దేవా చెప్తుండగా తండ్రి మీరే తోడు సాయం చేయండి. దేవాయసు తండ్రి దేవా, అల్పుడైన నన్ను విసిరుచాటును మరుగుపరుచుకొని మీరే తోడుని సాయం చేసి నమ్ముతారని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఇది ఎన్నో జనరేషన్స్ నుంచి ఎంతో మంది ఆలోచిస్తున్న విషయమే, ఎన్నో జనరేషన్స్ నుంచి అందరూ ఇబ్బంది పడుతున్న విషయమే. అదేంటి అంటే మరి ఏంటంటే అది పాపం. పాపము పాపము పాపం. అసలు పాపం అంటే ఏంటి అని అంటే యేసుప్రభు వారు మరి యోహాను ద్వారా మరి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి యేసుప్రభు వారు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ వచ్చారు. మరి వాటిలో మరి మనకి ఇచ్చిన 2 ఆజ్ఞల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే యేసుప్రభు మరి పాపము 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 కదా, ఈ పాపం నుంచి మనందరినీ పవిత్రులుగా చేయుటకు మరి యేసుక్రీస్తు వారు మరి కలవలసిన రక్తం కాచి ప్రాణం పెట్టారు కదా. మరి మహోన్నతమైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు మరి ఈ భూలోకానికి నరరూపిగా వచ్చి మరి రక్తం కాచి ప్రాణం పెట్టడానికి కారణము ఈ పాపమే అండి. ఈ పాపం నుంచి మనందరినీ పవిత్రులుగా చేసి, ఈ పాపం నుంచి మనందరినీ గొప్ప వ్యక్తులుగా మార్చుటకు, గొప్ప స్థితిలో మనం తీసుకెళ్ళటకు దేవుడు మరి ఆయన వచ్చి మరి మనకి కొన్ని రూల్స్ ఇచ్చాడు కదా, సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చాడు. ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు కదా. మరి చదువుకుందాం ఆ 2 ఆజ్ఞలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40వ వచనం వరకు. అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు. అదేవిధంగా లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం. అక్కడ అంటాడు, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలను. ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలను. మనం యేసు ప్రభువుని పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఎప్పుడు ప్రేమించగలము? ఇది ఒక ఆజ్ఞ కదా దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. అయితే ఈ ఆజ్ఞ ఏంటిది? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించాలంటున్నాడు. మరి ఇలా పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంటే మనలో ఏముండకూడదు? యేసు ప్రభువుని నువ్వు ప్రేమించేవాడుగా ఉన్నావా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్? నువ్వు యేసు ప్రభువుని ఇంకా నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నీ జీవితం ఇంకా పాపంలోనే ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువుని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని నడుచుకుంటూ ఉండాలి. యేసు ప్రభు ఆజ్ఞను జాగ్రత్తగా గైకొని నడుచుకుంటూ ఉంటున్నావా? నీ జీవితంలో పాపంతో నింపుకుంటూ ఉన్నావా? చాలాసార్లు మన జీవితంలో మరి పాపం నిండిపోయి ఉంటుంది కదా. పాపంలో మునిగి తేలిపోతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాపాన్ని మనం ఎంజాయ్మెంట్గా తీసుకుంటాం. అది పాపం అని తెలిసినప్పటికీ
దానితో వచ్చే ఎంజాయ్మెంట్ కోసము మనం పాపంలో మునిగి తేలిపోతూ ఉంటుంటాం, జల్సాలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది మరి మత్తుకు బానిసలు అయిపోతూ ఉంటారు. వారికి తెలుసు అది పాపమే, దాని దుర్వ్యాపారం ఉందని తెలుసు. దాని ద్వారా తన జీవితం అతలాకుతలం అయిపోద్దని, తన జీవితంలో మరి శరీరం, నేను మొన్న చెప్పాను కదా, ఈ దేహము దేవుని ఆలయము, మరి ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నామని తెలుసు, అయినప్పటికీ మానుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మన జీవితంలో చాలాసార్లు దేవా ఈ పరిస్థితి నుంచి నన్ను తొలగించుతాను, దేవా ఈ పాపం చేయకుండా నేను ఉండలేకపోతున్నాను తండ్రి, అబద్ధాలు నా నోటికి అలవాటు అయిపోయినాయి తండ్రి దేవా, బూతులు నా నోటికి అలవాటు అయిపోయినాయి తండ్రి దేవా, వేలకి మాటలు నా నోటికి అలవాటు అయిపోయినాయి యేసయ్యా. ఆజ్ఞ అతిక్రమమే కదా పాపము. నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి అంటే నీలో పాపం ఉండకూడదండి. అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. చాలామంది అంటారు చిన్న చిన్నవి కాదండి, చిన్నవైనా పెద్దవైనా పాపము అంటే పాపమే. నువ్వు యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో ఆరాధించాలి అంటే, స్తుతించాలి అంటే, నువ్వు ప్రేమించగలగాలి అంటే నీలో పాపం ఉండకూడదు. ఇంకో మాట ఉంటుంది, రెండో ఆజ్ఞ తెలుసు కదా మీ అందరికీ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలను. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మనమందరం మనల్ని చాలా జాగ్రత్తగా ప్రేమిస్తుంటాం కదా కదా మన శరీరం కోసం మనం చక్కగా మంచి ఫేస్ వాష్ తెచ్చుకుంటాము, మంచి మంచి మరి ఫేస్ మంచి కనిపించడానికి ఎన్నో వాడుతుంటాము, హెయిర్ మంచిగా కనిపించడానికి ఎన్నో వాడుతుంటాము. మరి జాగ్రత్తగా ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా, అన్ని జాగ్రత్తగా మంచి బట్టలు కొనుక్కుంటాము, మంచి డ్రెస్ కొనుక్కుంటాము, మంచి మంచి విషయాలు చేస్తాం. కానీ ఎదుటివాడికి మాత్రం ఇచ్చేటప్పుడు అలా అని వాళ్ళకి కాస్ట్ కొనిపెట్టమని కాదండి. నువ్వు నేను ఎలా ప్రేమించుకుంటావో, నీ ప్రాణం అంటే ఎంత మక్కువ ఉందో పక్కన వాడి ప్రాణం కూడా ప్రాణమే కదా. నీ ఒక్కడిదే ప్రాణమా? ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రాణమే. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు అవి తెలిసినప్పుడు నేను చాలా చలించిపోతూ ఉంటాను. ఒక్కోసారి అదేదో నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే నాకు అదే అనిపిస్తుంది, వాడి ప్రాణము నా ప్రాణం ఒకటే కదా. వారు పడుతున్న ఇబ్బందుల నుంచి ఎవరైనా నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా అన్న ఇట్లా మా పేరెంట్స్కి బాగాలేదన్నప్పుడు నేను చాలా ఎంతో బాధపడతాను. ఎందుకంటే నేను ఆ ఫేస్ నుంచి వచ్చాను, నేను ఆ ఫేస్లో నేను మరి ట్రావెల్ అయ్యాను. ఒక ఇంట్లో పేరెంట్ కానీ ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళు పడే బాధలు నిజంగా వర్ణనాతీతం అండి. మనము అసలు చెప్పలేము వారి బాధలు. తెలుసా, వారికి మోరల్గా సపోర్టివ్ ఉండదండి. నేనైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు వెయిట్ చేసేవాడిని, ఎవరైనా వచ్చి నాకు సాయం చేస్తారేమో, ధైర్యం చెప్తారని. కానీ దేవుడి గొప్ప కృపను బట్టి మరి ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు దేవుడు ఇచ్చాడు, ఎంతోమంది ఆత్మీయులు దేవుడు ఇచ్చాడు, నన్ను ఎంతగానో బలపరిచాడు. అలా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆరాధనకు వస్తున్నావా? ఆరాధనకు వచ్చినప్పుడు చాలామంది ఆరాధనకు వస్తారు, పూర్ణ హృదయంతో ప్రేమించరు కదా దేవుడిని. పాపం ఉంటుంది కదా లోపల. పాటలు పాడేదాకైతే శుభ్రంగా అద్భుతంగా పాటలు పాడతారు, ఆరాధన టైం వరకు అద్భుతంగా ఆరాధన చేస్తారు. దేవుడి వాక్యం తయారు వచ్చేసరికి ఏం చేస్తుంటారు? కొంతమంది నిద్రపోతారు, కొంతమంది వినరు, కూర్చుంటారు. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే వారి మైండ్లో లెక్కలేని థాట్స్. సాతాను వాళ్ళ మైండ్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు పాపంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు పూర్ణ హృదయంతో కూర్చోలేరు, వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుడిని సేవించలేరు, వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుడిని గణపరచలేరు. ఎందుకంటే వాళ్ళు పాపం ఉంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫిజికల్ కరోనా కంటే డేంజరస్ ఈ స్పిరిచువల్ కరోనా. నీ జీవితంలో పాపంతో నింపబడి ఉన్నదా? ఈ పాపం ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? మరణానికి దారి తీస్తుంది. ఆ మరణము నిత్య నరకానికి తీసుకెళ్తుంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఫిజికల్గా ఈ లోకంలో మనం బతికేది మహా అంటే 70 ఏళ్ళు, అధిక బలం అంటే 80 ఏళ్ళు. అది ఒకప్పటి మాట. ఇప్పుడైతే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి వచ్చేసరికి మనిషి ఆరోగ్యం, టాబ్లెట్స్ లేకపోతే బతకలేకపోవడం. ప్రతి ఒక్కరు పొద్దున్న లేగిస్తే షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూనే బతకాల్సి వస్తున్న పరిస్థితులు ఇప్పుడు. అయినప్పటికీ ఈ లోకం అనేది మనకి శాశ్వతం కాదండి. మనకి శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, అది నిత్య రాజ్యము, పరలోక రాజ్యము.
నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నీ జీవితంలో దేవుడికి 2 ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించాలి. దేవుడు చెప్పిన మరి బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి. ఎన్నో ఆజ్ఞలని గైకొంటూ మంచి జీవితాన్ని నన్ను జీవించాలి. మరి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించడం అనే మాటలో మరి ఎన్నో అర్థాలు కదా. నీకు నువ్వు ఈగోయిస్టిక్ పర్సన్గా ఉండవు కదా, మనం ఈగోయిస్టిక్ పర్సన్గా ఉండవు కదా. మన మీద కోపం ఎప్పుడు రాదు. ఎంత తప్పు చేసినా కానీ మనం సమర్థించుకుంటా ఉంటాం. ఎంత బాధలో ఉన్నా కానీ మనం అంటే మనకి చాలా ఇష్టం. కానీ ఎదుటివాడు ఆ బాధ చేసినప్పుడు, ఎదుటివాడు ఆ తప్పు చేసినప్పుడు వాడి మీద మాత్రం వెంటనే ఫైర్ అయిపోతాం. ఏంటో నువ్వు చేసేది, ఇది తప్పు అని మాట్లాడతాం. అదే తప్పు మనం చేసినప్పుడు మాత్రం ఏం కాదు, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ మనం కన్విన్స్ చేసుకోగలుగుతాం, కానీ ఎదుటివాడు ఎంత బాగా మనం ప్రేమించలేమండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు పాపాన్ని లక్ష్యం చేయొద్దు నీ యొక్క లైఫ్లో. పాపం లేని జీవితాన్ని జీవించమని యేసు ప్రభు మనకి చెప్పడం కాదండి. యేసు ప్రభు చెప్పలేదు, చేసి చూపించాడు. నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. యేసు ప్రభు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడండి. 33.5 సంవత్సరాల్లో ఒక్క పాపం అంటుకోకుండా పరిశుద్ధిగా జీవించాడండి. అంటున్నాడు ఒక మాట, నాకు అనిపిస్తుంది ఎంత గ్రేట్ గాడ్ మన దేవుడు. మరి మంచి రోడ్ మీద నిలబడి అంటున్నాడు, లేకపోతే ఒక మంచి ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ మీద నిలబడి అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలరా? బ్రతుకున్న మనిషి ఎవరైనా ఈ మాట చెప్పగలరా అండి? ఎవరైనా ఈవెన్ నేను మీ ముందు నిలబడి నేను చెప్పలేనేమో ఈ మాట. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలరా? అది ఏకైక దేవుడు యేసు ప్రభువు వారికి సాధ్యమండి. ఉంటుంది కదా, రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం తీద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఉంటుంది. ఎంతో చక్కని మాట ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుభవించు మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదండి. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి మనిషి అయినా అవ్వచ్చు. నువ్వు చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పుడు అనుకునేవాడు అనమాట, నేను పాస్టర్ స్టాండ్లో పుట్టాను, నేను మొత్తం స్పిరిచువల్గా ఎదుగుతూ ఉన్నాను, అసలు నా పాపమే లేదు, నా జీవితంలో పాపం అనేది లేదు, ఓ మై గాడ్ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతో అయినా నాకు అసలు బాప్టిజం అవసరమా, నాకు బాప్టిజం ఎందుకండి అన్నట్టుగా ఉండేవాడిని చిన్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, ఈజీలీ ఎంటర్టైన్ సిన్స్, ఈజీగా ఎంటర్టైన్ చేసే సిన్స్ ఉంటాయి కదా మనకి. మరి హెబ్రీ రాసిన పత్రిక మరి 12వ అధ్యాయంలో ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు మన జీవితంలో ఉంటుంటాయి. గర్వపడుతుంటాం, కోప్పడుతుంటాం, అసూయ పడుతుంటాం, భోజన ప్రియత కలిగి ఉంటాం, సోమరితనం కలిగి ఉంటాం, ధనాశ కలిగి ఉంటాం కదా. మన జీవితంలో ఎన్నెన్నో పాపం నుంచి మనం ఉంటాం, పాపాలతో నింపుకొని ఉంటాం. అప్పుడు నాకు అర్థమైంది, మనం పరిశుద్ధులం కాదు, కేవలం పరిశుద్ధులైన యేసు ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ హియర్ నౌ. మనందరం పరిశుద్ధులుగా ఎంచబడడానికి కారణం ఎవరండి? నజరేయుడైన యేసు. ఆ రక్తం కాచి ప్రాణం పెట్టి మనం ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదని చెప్పి మనందరి పాపాల నిమిత్తమై బతుకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా తన ప్రాణాన్ని ఆఖరి పొట్టు వరకు రక్తం కాచి ప్రాణం పెట్టి అన్నాడు, నేను నిన్ను మంచిగా మార్చేశాను. నువ్వేం లేదు, నేను ఇచ్చిన ఆజ్ఞలు గైకొంటూ నన్ను అనుసరించినాడు. అందుకే అంటాడు, మరి యోహాను సువార్తలో ఉంటుంది కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంటుంది, యేసు నేనే మార్గము, యోహాను సువార్త 14వ అధ్యాయం కదా, చదువుకుందాం ఒకసారి ఆ మాటని. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం కాదు 14వ అధ్యాయం ఏముంటుందంటే, యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు ఎంతో కోరుకుంటుందండి, ఒక 2 ఆజ్ఞలు ఇచ్చి మీరు పాటించండి జాగ్రత్తగా. ఈ ఆజ్ఞలోనే అన్ని మిళితమై ఉంటాయండి. మన జీవితంలో చాలాసార్లు
పాపానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాం. పాపం ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్పాలంటే ఇట్స్ ఎ కరోనా. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, అది నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఎప్పటిదాకా భ్రష్టు పట్టిస్తుంది అంటే నువ్వు చచ్చేంత వరకు వెంటాడుతుంది. సాతాను యూజ్ చేసే గొప్ప ఆయుధం ఏంటి తెలుసా అండి? మన పాపాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అబ్బా పెద్ద ప్రాధాన్యత దిగావు కానీ మనం చేసింది ఏంటి నువ్వు, అబ్బా పెద్ద ప్రేయర్ఫుల్గా ఉంటున్నావు కానీ మనం చేసింది ఏంటి నువ్వు అని మన పాత గడిచిపోయి విడిచిపెట్టిన పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడండి. మనం దాన్ని చూసుకొని మనం ప్రేయర్ చేసింది ఏముందిలే, కానీ దేవుడా అని మన పాపాలని గుర్తు చేసుకునే దేవుడా, నువ్వు ఒక్కసారి రిపెంట్ అయితే, నువ్వు ఒక్కసారి మోకాలేసి దేవా నేను పాపిని నన్ను రక్షించు అని అంటే తప్పకుండా రక్షిస్తాడండి దేవుడు. నిత్య జీవానికి వారసురాలు చేయడానికి దేవుడు సమర్థుడండి. అయితే అంటారు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలు మనకి ఈ లోకంలో మంచిగా నడవడికలో నడుచుకోవడానికి, ఈ లోకంలో అందరము దేవుడికి మహిమార్థంగా నిలబడడానికి. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాం. మన పాపం వల్ల మన జీవితం ఇంకా వెనక్కి 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 వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు పడుతున్న బాధలన్నీ నీ పాపానికి ఎసెన్సే కదా. మన జీవితంలో నేను అంటాను, ఆజ్ఞాతికమైన పాపం చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఇస్తాను, నేను చెప్తానండి. మనకి దేవుడు కొన్ని లేకపోతే మనకు గవర్నమెంట్ కొన్ని నియమాలు ఇచ్చింది కదా. నేను అంటాను, ఇప్పుడు ఫిజికల్ గవర్నమెంట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇచ్చింది, మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, మరి సోషల్ డిస్టెన్స్ పాటించండి. పాటించకపోతే ఏమవుతుందండి? పాటించాల్సిందేనా? నేను పాటించను అని విర్రదీకి తిరిగావా ఏమవుతుంది? నేను కరోనా అనేది నీ కరోనా వచ్చి నువ్వు హాస్పిటల్ బెడ్ మీదకి ఎక్కి మరి ఆక్సిజన్ అందక ఎన్నో బాధలు పడాల్సిన ఉంటుంది. కొన్నిసార్లు బాధతో పాటు కొంతమంది ఏమవుతుందంటే మరణిస్తూ ఉంటారు. అలానే నీ పాపం నీలో ఉంది అంటే ఇది ఏమేస్తుందంటే ఈరోజు బయటపడకపోవచ్చు, ఫస్ట్ డే బయటపడకపోవచ్చు, 2 రోజు బయటపడకపోవచ్చు, 3 రోజు బయటపడకపోవచ్చు, ఏదో ఒక రోజు అది నిన్ను మరణానికి దారి తీసేలా చేస్తుంది. ఆ మరణం నుంచి నేను శాశ్వత నరకంలోకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. మై డియర్ బ్రదర్, అన్న ఇది చిన్న పాపమే కదన్నా, అబద్ధాలే కదన్నా, అన్న ఏదో జోక్స్ అన్నా, అపహాస్యం అన్నా, అపహాస్యం చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు. తప్పు. అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండొద్దు, పాపల మార్గం నిలవద్దు, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు అని మరి కీర్తనలో మనం చూస్తుంటాం. మరి ఎందుకు మనము అపహాస్యం కూర్చుంటాము? అన్న ట్రోలింగ్ అన్నా బాగా మంచిగా అనిపిస్తుంది అన్న, లేకపోతే ఇదన్నా అదన్నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మంచిగా ఎంతో మంచి న్యూస్ ఫీడ్ వస్తూ ఉంటుంది అన్న, ఎంతెంతో మరి కంటెంట్ చేస్తుంటుంది అన్న. అబ్బో కొంతమంది అయితే మరి ఎవరైనా గొడవలు పడుతున్నారు అనుకోండి, ఇంతకుముందు గొడవలు పడుతుంటే వెళ్ళి చూసేవారు, చూసి వాళ్ళు కూతురు తెచ్చుకుంటే శుభ్రంగా వాటిని చెవులతో విని 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 సంతోషపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి 18+ కంటెంట్ అని చెప్పడం, విచ్చలవిడిగా బుద్ధులు మాట్లాడేసేయడం, అవన్నీ పిల్లలు వింటూ ఉంటాం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, అది చాలా తప్పు, అది చాలా తప్పు, అది పాపము. విడిచిపెట్టి దాన్ని. ఈ చెవులు ఎప్పుడు ఏం వింటా ఉండాలి తెలుసా? దేవుడి మాటలు వింటూ ఉండాలి. ఈ చెవులు నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? వినుట వల్ల విశ్వాసం అధికం అవ్వడానికి ఇచ్చాడు. నీ వినాలి, ఏ వినాలి? దీంట్లో దేవుడి వాక్యాలు వినాలి. దురద చెవులాగా ఉండకూడదు కదా. దురద చెవులాగా ఉంటాయేమని ఈ భర్త వింటూ ఉంటాం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? దేవుడిని చూడడానికి, దేవుడి యొక్క బైబిల్ చదువుకోవడానికి, మరి మంచిగా మరి లోకపరమైన నాలెడ్జ్ మరి బుక్స్ చదువుకోవడానికి, చక్కగా మరి ఎంతగానో మరి మంచి మరి ఇప్పుడు ఇలాంటి లైవ్స్ చూడడానికి చక్కటి ఐస్ ఇచ్చాడు దేవుడు. ఈ ఐస్తో ఏ బట్ట చూస్తున్నావా? ఈ నోట్తో చక్కగా ఇచ్చి దేవుడిని స్తుతించాయా? ఈ నోట్తో యేసు ప్రభుని కొనియాడు ఆరాధించాయా అంటే ఈ నోట్తో ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంటాం, మాట్లాడేస్తుంటాం, విర్రదిగుతూ ఉంటాం. ఇవన్నీ తప్పుడు కాదంటారా? ఇవి చిన్నవే,
చూడడానికి చాలా చిన్నసేపే, అనుకోకుండా అయిపోయే పనులు కదా. ఏ ఫోన్ పెట్టుకుంటావు, ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం, ఏదో మామూలుగా ఏదో యాప్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటా, లేకపోతే ఏదో ఒకటి, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఎన్నో సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి, ఎన్నో థింగ్స్ ఉంటాయి, జస్ట్ అలా ఓపెన్ చేస్తావు. కానీ నీ యొక్క థింగ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసామంటే ఓపెన్ చేసినప్పుడు ఒక 2 నిమిషాలను ఓపెన్ చేస్తాం, ఏదో చిన్న మెసేజ్ వస్తుందని ఓపెన్ చేస్తాం. కానీ అది ఓపెన్ చేశాక దాన్ని వాడి ఎప్పుడు ఏమైంటావో నీకే తెలియదు. ఏది పడితే అది వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటాం. స్టార్ట్ చేసేటప్పుడు స్పిరిచువల్గా స్టార్ట్ చేస్తాం, చక్కగా ఐఎన్ఎస్కే ఫర్ జీసస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చక్కగా దేవుడి మాటలు విందామని ఓపెన్ చేస్తాం. కానీ అది ఓపెన్ చేసి వెళ్ళిపోతూ ఉంటున్నాం. అది బ్రదర్ అండ్ సిస్టర్, ప్రేయర్ చేయి, దేవా నాకు స్టెబిలైజర్ మైండ్ సెట్ ఇచ్చేదండి, దేవా నేను పాపంలో పడకూడదండి. ఈ కళ్ళు, ఈ నోరు, ఈ చెవులు అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలండి. దేవుడు మాటలే వినాలి. వేరే వాటిని మన సెర్చ్ బార్లో కూడా తప్పకూడదు, మన హిస్టరీలో కూడా ఉండకూడదు. మనం ఓపెన్ చేస్తే ఎప్పుడు ఓపెన్ చేసినా చక్కగా అన్ని దేవుడి వాక్యాలు కనపడేలాగా ఓపెన్ చేయాలి. అలా అవ్వాలంటే నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా దేవుడి మాటలు వింటూ ఉంటాను. నేను సోషల్ మీడియా యూజ్ చేద్దాం నేను అన్నాను, దానివల్ల ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా యూట్యూబ్లో మరి వాక్యం లైవ్లో ఇచ్చుకుంటున్నామంటే మరి ఎన్నో విషయాలు మనం షేర్ చేసుకుంటున్నాం. మీతో మేము షేర్ చేసుకోవడానికి, మాతో మీరు షేర్ చేసుకోవడానికి మరి చక్కటి ప్లాట్ఫామ్ కదా, అది చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు. అది నేను తప్పు అన్న, కానీ యూజ్ చేసేది జాగ్రత్తగా యూజ్ చేయాలి. మొబైల్ ఫోన్ అనేది చాలా మంచి వేలో యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మేము ఒక మొబైల్లో షూట్ చేస్తున్నాం ఈ వీడియో అంతా, లైవ్ రికార్డింగ్ అంతా మీకు మొబైల్లో షూట్ చేసి మీ అందరికి మేము వాక్యాన్ని ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా జూమ్ మీటింగ్స్ మనం పెడుతున్నాం చర్చ్ మెంబర్స్కి. ఈ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా మరెన్నో మంచి విషయాలు చక్కగా మనము దేవుడి నుంచి మన తలాంతులు యూజ్ చేసుకుంటూ చక్కటి మరి ఆల్బమ్స్ కానీ మంచి సాంగ్స్ కానీ మనం రిలీజ్ చేస్తున్నాం. మంచి వాడికి యూజ్ చేయాలండి. ఈ దేహం కూడా దేవుడు ఇచ్చాడు, దీనికి ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు కదా. మన మొబైల్ ఫోన్కి మన యూజర్కి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో మొబైల్ ఫోన్ యూజ్ చేసేదానికి. మొబైల్ ఫోన్ మనం కొనుక్కుంటాము, దానికి ఎవరైనా ఇది ఇంత యూజ్ చేయాలని ఏముంటుంది కదా. మన మొబైల్ ఫోన్ మన చేతికి ఇస్తే అది మన ఇష్టం వచ్చింది ఓపెన్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది ఓపెన్ చేయొచ్చు, అది మన ఫ్రీడమ్. అలాగే యేసు ప్రభు ఈ దేహాన్ని మనకి ఫ్రీడమ్ ఇచ్చాడండి. కానీ ఫ్రీడమ్ ఇచ్చా కదా అని చెప్పి విచ్చలవిడిగా తిరుగుతున్నావా? ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఉంటున్నావా? నాకు ఫ్రీడమ్ ఉందిలే, దేవుడు ఇచ్చే ఫ్రీడమ్ ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరిగామనుకోండి, అది పాపం నేను అంటుకుంటుందండి. అంటుకుంటే కరోనా కన్నా డేంజర్. కరోనా అయినా వెంటనే వెళ్ళిపోయింది, కరోనా అయినా 14 days ఉండేదేమో, కరోనా అయినా క్యూర్ అవ్వచ్చేమో, కానీ పాపం నుంచి క్యూర్ అవ్వలేదు. అది ఒక్కసారి మనసులోకి ఎక్కిందంటే చచ్చే వరకు వదిలిపెట్టదండి. అందుకంటాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. పాపం జోలికే మనం వెళ్ళకూడదు, ఆ మాటలే మనకు అవసరం లేదు. ఎప్పుడు దేవుడి మాట ధ్యానించుకుంటా, దేవుడు నడుచుకుంటా ఉండాలండి. మరి అయ్యా బ్రదర్ మరి ఇంత బాగా చెప్పారు, మరి మేము ఇంకా పాపంలో ఉన్నాము, మరి మేమేం చేయాలంటే మీకు ఒక మంచి వాక్యం చూపిస్తాం. యాబేలు రాసిన యాబేలు చిన్న ప్రవక్త ఉంటుంది. యాబేలు జోయల్ చాప్టర్ 2 verse 13 లో ఒక మాటను చదువుతాము. జోయల్ చాప్టర్ 2 verse 12. యాబేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనోపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇప్పటికైనా ఇన్ని డేస్ నుంచి నేను పాపంలోనే కంటిన్యూ అవుతున్నానండి, ఇన్ని డేస్ నుంచి నేను పాపంలోనే ఉంటున్నానండి, ఇన్ని డేస్ నుంచి నేను పాపంలోనే విర్రవీగుతున్నానండి. పాపం నా చేతులు, నా కాళ్ళు, నా మనస్సు, నా ఆలోచనలు ప్రతి ఒక్కటి పాపంతో నిండిపోయిందండి, నా దేహము మొత్తం పాపం ఉందండి అని అన్నా కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను ఇప్పటికే లేట్ కాదండి, ఈ రోజే రక్షణ దినము, ఇదే రోజు రక్షణ దినం అండి. నమ్మండి, దేవా నా పాపం నేను విడిచిపెడతాను, నన్ను పవిత్రుడిగా చేయని అడుగు యేసు ప్రభుని. దేవుడిని గొప్ప స్థితిలో ఉంచలేదా? ఎప్పుడైతే మనం పాపం విడిచిపెడతామో మంచి లైఫ్ లీడ్ చేస్తామండి. నా లైఫ్లో నేను కూడా ఎర్లీ టీనేజ్లో విచ్చలవిడిగా ఉండేవాడిని. ఏదో అయిపోవాలి, ఏదో చేయాలి, ఏదో అయిపోవాలి, అబ్బో ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాను లైఫ్లో. ఎప్పుడైతే అలా ప్లాన్ చేసుకోవడం బట్టి అలా ఏదో అయిపోవాలని బట్టి దానివల్ల నాకు ఎంతో పాపము నాలోకి వచ్చేసిందండి. కానీ ఈ పాడైపోయిన వాడిని యేసు ప్రభువు బాగు చేసేదండి.
ఎప్పుడైతే నేను దేవుడి వాక్యం విన్నానో, విని నా జీవితంలో ఎప్పుడైతే నా జీవితంలో నేను పాపాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి రిపెంట్ అయ్యి కన్ఫెస్ చేసుకుని నా సిన్స్ని ఎప్పుడైతే రిపెంట్ అయ్యానో నా లైఫ్ మారిపోయిందండి. ఎన్నో 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 మరి నేను అవుట్స్కట్స్లో ఎన్నో చేయాలనుకున్నాను. మరి ఎన్నెన్నో వాటికి నేను సాంగ్ సింగింగ్ చేయాలని, బయట వాటికి ఏదో చేయాలని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నానండి. అవన్నీ దేవుడు కొట్టేసేసి దేవుడు అన్నాడు, నీకు ప్రఖ్యాతిని మంచి పేరు దయచేవాడు నేనే అని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడండి. ప్రేయర్ చేసుకుంటాను ఇచ్చి దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు నన్ను. ఎందుకంటే నేను నా పాపాలని ఒప్పుకున్నానండి. ఉంటుంది కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారని దేవుడు వాక్యం ఉంది కదా. చదువుకుందాం ఒకసారి ఆ మాటని. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. మనం చాలాసార్లు పాపాన్ని ఒప్పుకోమండి, కప్పుకుంటా ఉంటాం. బ్రదర్ ఆ రోజు మూవీ థియేటర్ దగ్గర మీరే కదా కనిపించింది అని అంటే, అబ్బా ఏమనుకున్నాను బ్రదర్ నేనంటే అసలు నేను కాదు అని అవసరమైతే వాడు డిబేట్ కింద వాడతాం. నేను ప్రజల ముందు నేను ఏదో ఒప్పేసుకోండి, ప్రజల ముందు నేను పార్టీని ఒప్పుకోమని అనట్లేదండి. నువ్వు ప్రజల ముందు ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ నిజ జీవుడైన యేసుక్రీస్తు ముందు నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ఒప్పుకోవడం మాత్రం బాగా చేస్తాం కదా, రోజుకోసారి ఒప్పుకుంటాం, కానీ విడిచిపెట్టు. ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, 15 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది అని చెప్పి మాస్క్ లేకుండా, శానిటైజర్ చేసుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరిగావనుకో, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎట్లా ఉన్నాయో. నువ్వు పాపం చేసావు, ఇప్పటికీ పాపంతో నిండిపోయింది, బాడీ అంతా పాపంతో ఉండిపోయింది, నీ జీవితంలో ఎలాంటి మార్పు లేదు, ఎప్పటికప్పుడు డౌన్ఫాల్ అయిపోతూనే వచ్చావు. నీ లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు, దుఃఖించు, మనోపూర్వకంగా దేవుడి దగ్గర తిరిగి వస్తే అని అంటున్నాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసి మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి మన సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రంగా చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి? మళ్ళీ వెళ్ళి ఏ రకంగా అయితే పందిని చూసినట్టయితే ఎట్లా అయితే బురదలోకి వెళ్ళిద్దు కదా, ఎంత బాగా రెడీ చేసినా కానీ ఒక ఆయన అంటే పందిని పెంచుకున్నాడంట. అయితే పందిని పెంచుకొని ఆ పందికి మంచి పేరు పెట్టాడంట. ఏమని తెలుసా? లడ్డు అని. ఏమని పెట్టాడంటే లడ్డు. ఇక ఆ లడ్డూని తీసుకొని మన యజమాని ఎంత బాగా స్నానం చేయించేవాడు, నల్లగా ఉన్న పంది పిల్లలు తెల్లగా చేశాడు, మెల్లో బంగారు గొలుసు చేశాడంట. ఎప్పుడు దైవజనుడు ఎప్పుడు చెప్తుండేవాడు వాక్యం. మరి బంగారు గొలుసు వేసి ఆ పందిని రోడ్డు మీద బాగా తిప్పుతూ ఉండేవాడంట, చూపిస్తూ ఉండేవాడంట. అయితే ఇక చూసుకోండి, ఆ పంది ఏమో నీట్గా సెంటు కొట్టేవాడంట, దానికి మంచి బట్టలు వేసాడంట. అసలు పంది మంచిగా రెడీ చేసి ఆ పందికి బంగారు గొలుసు వేసి పెట్టాడంట. అయితే రోజు ఈయన ఏం చేసేవాడంటే వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాడు వాకింగ్ చేస్తూ. అయితే ఒకరోజు ఈయన వెళ్ళే దానిలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక ఏమంటారు డంపింగ్ యార్డ్ పక్క నుంచి వెళ్ళాల్సి వచ్చింది, ఒక మోరీ పక్క నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రోజు వాకింగ్ చేసే ప్లేస్లో ఎటువంటి మోరీలు లేవు. అది ఒకసారి ఆయన వేరే రూట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఆ వేరే రూట్లోకి ఆయన వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న డంపింగ్ యార్డ్ లాగా చిన్న మోరీలాగా ఉంది. అయితే వెళ్తున్న దారి ఏమైందంటే సడన్గా ఎవరో పరిచయం అయ్యారు. అంటే ఎవరో మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో చిన్న డిస్కషన్. ఇప్పుడు దారిలో కనిపిస్తే హాయ్ బ్రదర్ అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పంది అప్పటిదాకా బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ బురద వాసన చూశాడో, ఎప్పుడైతే ఆ మోరి వాసన దీనిలో పడిందో ముక్కులోకి, వెంటనే ఆ చైనకి ఊడబెట్టుకొని శుభ్రంగా వెళ్ళి బురదలో మోరిలో కూర్చుందంట. ఈయన చేస్తున్నాడు, చైన్ పెట్టుకొని లూజ్ అయింది కదా, చైన్లో చూస్తే ఆ మాటలు అయిపోయిన తర్వాత చూస్తే ఏమైంది? లడ్డు ఎక్కడికి వెళ్ళావు లడ్డు అంటే ఏడంది లడ్డు శుభ్రంగా బురదలోకి వెళ్ళి ఆడుకుంటుంది. యేసుప్రభు మనల్ని నీట్గా పందిలాంటి జీవితం కదా మంది,
శుభ్రంగా పాపంలో మునిగిపోయి ఎట్లా పడితే అట్లా ఏ పడితే అలా ఆలోచన చేస్తూ మనస్సు హృదయం అంతా కలుషితమైన రోజుల్లో యేసు ప్రభు దేవుడు మన మంచిగా చక్కగా మరి అయ్యా నన్ను నమ్ముకుంటే నేను పాప క్షమిస్తాను మన దేవుడు నమ్ముకొని రక్షణలోకి వెళ్ళిపోయి శుభ్రంగా దేవుడిలో ఉన్నా కానీ పాపాన్ని విడిచిపెట్టమండి. ఆ మోరి వాసన వస్తే మాత్రం వెళ్ళి మోలో దూరుతూ ఉంటాం. అట్లా కాదు, అలా ఉండకూడదు. ఒక్కసారి వద్దనుకున్నాం, ఈ తప్పు చేయొద్దు, నా జీవితంలో ఈ తప్పు మళ్ళీ చేయనని ఈ నిర్ణయం తీసుకున్నాం, నా జీవితంలో మళ్ళీ పాపం జోలికి వెళ్ళని నిర్ణయం తీసుకున్నాం, నా జీవితంలో ఈ తప్పు చేయను, నా జీవితాన్ని యేసు ప్రభువుకి అంకితం చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాం. సంఘం ఎదుట మరి దైవజనుల ఎదుట నీళ్ళలో బాప్టిజం తీసుకున్న నీవు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావా? మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ ఆస్కింగ్ యూ యు ఆర్ స్టిల్ ఇన్ సిన్. నువ్వు ఇంకా నువ్వు పాపంలో ఉంటే ఈ రోజే రైట్ డే. ఇప్పటికైనా ఇంకా మించిపోలేదండి, ఈ రోజుకైనా. ఇప్పుడు ఇలా మంచి వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది. రేపు పొద్దున ఉండకపోవచ్చు, రేపు పొద్దున పరిస్థితి అతలాకుతలం అవ్వచ్చు, అప్పుడు వాక్యం చెప్పేవారు ఎవరు ఉండకపోవచ్చు, అప్పుడు నీకు సువార్త దొరకడానికి సువార్త కరువు అయిపోవచ్చు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రోజే నువ్వు నీ మనస్సుని యేసు ప్రభువు వైపు తిప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకుంటావో ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుంచి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. పవిత్రుడిగా అయిన వాడిని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు కదా రైతు పొలానికి వెళ్తాడు, నాగటి మీద చేస్తాడు అంటే దున్నుదామని స్టార్ట్ చేస్తాడు. దున్నుదామని స్టార్ట్ చేసి ఈ సంవత్సరం వర్షాలు పడతాయి అంటారా, ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది అంటారా అని ఆలోచించాడు అనుకో, ఆయన నాగట్టేసుకుని ముందుకు వెళ్ళాడు. అందుకే రైతు వైమానించాడు, ఒక్కసారి నాగట్టి మీద చేసినట్టు వెనక్కి తిరిగి చూసేది లేదు. వర్షం పడకపోని జీవితం మారకపోని ఆ పాపం మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు, కానీ మనం ఆ పాపం చేయడానికి ఇష్టపడకూడదు. అట్లా తయారవ్వాలి. అంత స్టెబిలైజ్డ్ మైండ్ సెట్లో రావాలి మనం, అంత స్టెబిలైజ్డ్ మైండ్ సెట్లో రావాలి. పాపం జోలికే వెళ్ళకూడదు. మనం ఆ ఊసే మనం ఎత్తుకోకూడదండి, ఊసే ఎత్తుకోకూడదు. కాబట్టి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదే రైట్ టైం. ఈరోజు రక్షణ దినము, ఇదే రక్షణ దినము. ఈరోజు వాక్యం ఏంటంటే నీవంతా నేను అడుగుతున్నాను, మీరు ఇంకా నువ్వు పాపంలో ఉంటే ఇప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా దుఃఖించు, కన్నీరు విడుచు, దేవుని అడగండి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. కొన్నిసార్లు మన పాపం మనం చేయలేము కదా. అందుకే అంటాడు కదా, 1 కొరింథీయులు అంటాడు, 1 కొరింథీ 10వ అధ్యాయం, సీతా ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడును, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపడని, అంతేకాదు సహింపగలుగుటకు. అయితే దేవుడు మనల్ని సాధారణ మనుషులు కలిగే శోధనలు మనకు వస్తుంటాయి. ఒకవేళ ఎక్కువ శోధన వచ్చినా దాని నుంచి జయించుకుంటకు, దాని నుంచి బయటపడటకు దేవుడు మనకి శక్తిని ఇస్తాడండి. అర్థమవుతుందా? టెంప్టేషన్స్ ఎంతో మందికి ఎవ్రీడే మనకు వస్తానే ఉంటుంది కదా. మందు విడిచిపెట్టేసారు అనుకో, టెంప్ట్ చేస్తాను సాతాను, తీసుకున్నావు అంటే నీ లైఫ్ ఖరాబే. మళ్ళీ ఆ పంది ఎలా అయితే బురదలో మునిగిందో నువ్వు మళ్ళీ మునిగినట్టే మళ్ళీ నీ జీవితం పాపంతో నిండిపోద్ది. మళ్ళీ నీ జీవితంలో అశాంతి, నీ జీవితంలో శాంతి లేకపోవడం, నీ జీవితంలో మనశ్శాంతి లేకపోవడం, నీ జీవితం ఎటుపడితే అటు గురి లేకుండా ఉంటుంది కదా, గురి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం గడ్డిని చూసుకున్నాం అనుకోండి, గడ్డి లేకపోతే లైట్ మెటీరియల్ దూది అనుకోండి, పెద్ద ఫుల్ గాలి వస్తున్నప్పుడు దూది ఇంట్లో వదిలేసామనుకోండి, ఎక్కడ పడితే తెలియదు. పొట్టు తీసుకొచ్చాం, పొట్టు చదివేటప్పుడు ఆ పొట్టు ఎటు పడిద్దో ఎటు వెళ్ళిద్దో దానికే తెలియదు. అలా ఉంటుంది ఈ జీవితం. అందుకంటాడు, చదువుదాం ఒకసారి, కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 1వ అధ్యాయంలో ఉంటుంది, దుష్టుడు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటాడు. నువ్వు పాపంలో ఉంటే నువ్వు గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటావు. ఎక్కడ పడతావో, నీ లైఫ్లో డెస్టినేషన్ ఏంటి, నీ లైఫ్లో ఏంటి, నీ లైఫ్లో ఒక ఎయిమ్ ఉండదు, ఓ గోల్ ఉండదు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటావు. అలా ఉండకూడదు. నువ్వు పొట్టులో కాదు పొట్టులో ఉండాలి, పొట్టులో ఉండాలి. చక్కటి అది కదా, అతడు నీటి కాలంలో ఎవరు నాటిబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమించి చెట్టు వలే ఉంటాడు. ఆకు వాడకుండా ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి. ఆ చెట్టులోంచి మంచి ఫలాలు, తద్వారా నీకు
నీవు మహిమార్థంగా ఉంటావు. నేను చూసినప్పుడు, ప్రపంచం అంతా నేను చూసినప్పుడు, అరే ఈ బ్రదర్ చూసావా ఎంత స్పిరిచువల్గా ఉన్నాడు, ఈ బ్రదర్ చూసావా పాప పడకుండా ఎంత జాగ్రత్తగా తన లైఫ్ని తీసుకుంటున్నాడు, ఈ బ్రదర్ చూసావా ఎంత స్పిరిచువల్గా ఎంత బాగున్నాడు అని నేను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. నీ యొక్క ప్రవర్తన బట్టి, నువ్వు చేసే మంచి పిల్లలు బట్టి, లేకపోతే నువ్వు చేసుకునే అంటే నువ్వు పాపాలను విడిచిపెట్టి దేవుడితో నడిచే బట్టి నీకు మహిమార్థంగా ఉంటుంది, నీ ద్వారా దేవుడికి మహిమార్థంగా ఉంటుంది కదా. నువ్వు దేవుడికి మహిమ తెచ్చే వాళ్ళ ఉండాలి, దేవుడు మనకు అవమానం ఇచ్చే వాళ్ళు ఉండకూడదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎలా ఎప్పుడుంటావు అంటే నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఇంకా పాపంలో కంటిన్యూ అవుతే మాత్రం ఎవరేం చేయలేరు. ఎలా అయితే ఈ ఫిజికల్ కరోనా ఎలా ఉందో అలాగే లేకపోతే స్పిరిచువల్ కరోనా పాపం ద్వారా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. ఆ మరణం నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది. అప్పుడు ఎవరు ఉంటారని కాపాడేవారు కదా. అందుకే అంట కదా, రోజు మనం చూస్తున్నాం స్టేటస్లో 10 రూపీస్ మాస్క్ కోసము 10 lakhs బెడ్ మీద పెడతారా? 10 lakhs అదే చూస్తున్నాం మనం స్టేటస్లో. ఒక పక్కనేమో 10 రూపీస్ మాస్క్ పెట్టుకుంటే, ఇంకోటి స్ట్రెచ్చర్ మీద ఒక మనిషి ఆక్సిజన్ లేక బాధపడుతూ ఒకటి 2 పిక్స్ పెట్టి ఇక్కడ 10 రూపీస్ మాస్క్ పెట్టుకోకుండా ఉంటే అక్కడ 10 lakhs ఖర్చు అవుతున్నాయని నేను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ చిన్న పాపమే అని చెప్పి లీవ్ తీసుకున్నావా? నువ్వు ఆ రోజు ఏ రోజైతే నువ్వు దేవుని దగ్గర మరి తీర్పు దినంకి వెళ్ళినప్పుడు, అయ్యా ఏసీ నేను ఇప్పుడు ఒప్పుకుంటాను తండ్రి, ఏసీ నేను ఇప్పటి నుంచి బాగుంటానంటే అప్పుడు కుదరదు. అడ్వాంటేజ్ తీసుకున్నావు ఇప్పటిదాకా యేసు ప్రభు కృపను బట్టి. దేవుడి కృపను మనం చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటారండి. దేవుడి కృప ఉంది కదా ఎట్ట పడితే బతకొచ్చు, దేవుడి కృప ఉంది కదా అని ఎట్ట పడతారు. కృప అంటే లైసెన్స్ కాదండి. కృప అంటే దేవుడి శక్తి, కృప అంటే దేవుడి నీతి. కృప ద్వారా మనం అందరము ఎంతో బలపరచబడుతున్నాం, శక్తి పొందుకోవాలండి. చెప్తున్నాను మీ అందరికీ నేను మరొకసారి ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంది. నువ్వు ఈరోజు ఇప్పుడే నీ పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందాం ఒకసారి. దేవా స్తోత్రం తండ్రి. దేవా నా జీవితం ఇప్పటిదాకా తండ్రి దేవా అతలాకుతలంగా ఉంది తండ్రి. దేవా మార్పు లేదు తండ్రి. దేవా నువ్వు ఇచ్చిన ఆమెను నేను గైకొని నడుచుకోలేకపోతున్నాను తండ్రి. దేవా విచ్చలవిడిగా పాపంలో మునిగి తేలిపోతా ఉన్నాను తండ్రి. దేవా నాకు నచ్చినట్టు నేను తిరుగుతున్నాను తండ్రి. దేవా నాకు మెచ్చినట్టు నేను తిరుగుతున్నాను తండ్రి. నా లైఫ్ దేవా నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకుంటా ఉన్నాను తండ్రి. దేవా విచ్చలవిడిగా ఉన్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి. పాపంలో మునిగిపోయాను తండ్రి. నా జీవితంలో శాంతి లేదు తండ్రి. దేవా నా జీవితంలో సంతోషమే లేదు తండ్రి. దేవా నా జీవితంలో సమాధానమే లేదు తండ్రి. దేవా ఇప్పుడు నేను ఒప్పుకుంటాను తండ్రి. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నాలో శుద్ధ హృదయం కలుగచేయు. Everybody ask. దేవా నా పూర్ణ హృదయంతో నేను ప్రేమించలేకపోతున్నాను తండ్రి. నా పూర్ణ వివేకంతో నేను ప్రేమించలేకపోతున్నాను తండ్రి. నా పూర్ణ శక్తితో నేను ప్రేమించలేకపోతున్నాను. పాపం నన్ను వెంటాడుతూ ఉంది తండ్రి. దేవా
మరణ ఛాయలు నన్ను వెంటాడుతూ ఉంది తండ్రి. నా జీవితం అతలాకుతలంగా ఉంది తండ్రి దేవా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకునేసే నా జీవితాన్ని మార్చు తండ్రి దేవా. ఒక్కసారి తండ్రి దేవా నా జీవితంలో మార్పు తీసుకొని రాయేసే. నీ ముందు నా పాపాలను ఒప్పుకున్నానేసా, నన్ను పవిత్రుడిగా చేయండి అన్ను అడుగు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన సమస్త పాపము క్షమించి మన పవిత్రుడిగా చేయడానికి సమర్థుడు కదా. ఒక్కసారి రిపెంట్ అవుదాం, ఒక్కసారి కన్ఫెస్ చేసుకుందాం మన సిన్స్. దేవుడు నేను తప్పు చేస్తా ఉన్నాను తండ్రి, మాటి మాటికి తప్పు చేస్తాను. నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను తండ్రి దేవా. నేను పాపంలో కంటిన్యూ చేస్తున్నాను తండ్రి దేవా. ఒక్కసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అందరూ పడదాం. I'll give it one day at a time to confess your sins today. This is the right day. ఈరోజు మంచి దినం, ఈరోజు రక్షణ దినం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకోండి. మమ్మల్నిగా ప్రేమించిన మా తిరిగి పనులకు తండ్రి దేవా, ఎవరెవరు బిడ్డైతే తండ్రి లైవ్లో చూస్తూ తండ్రి దేవా, వారి పాపాల నుంచి దేవా పవిత్రులుగా మార్చబడాలని, వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలని కోరుకున్నారు. ఆ బిడ్డలందరికీ మీరు శక్తిని దయచేయండి, రక్షణ ఉత్సాహం దయచేయండి, పాపాలను క్షమించండి తండ్రి దేవా. పాపం నుంచి అందరినీ పరిశుద్ధులుగా మార్చిందండి దేవా, అందరినీ పవిత్రులుగా మార్చండి తండ్రి దేవా. నీ శక్తిని, నీ ప్రసన్నతను వాళ్ళు దయచేయండి దేవా. మీకు ఆదిస్తుంది తండ్రి దేవా. ఈ రక్త ప్రోక్షణ బిడ్డలందరి మీద ఉంచండి తండ్రి దేవా. నీ ద్వారా రక్షణ పొందుతారని దేవా వాళ్ళు తెలుసుకొని కృప చూపించండి తండ్రి దేవా. తద్వారా వాళ్ళ జీవితాలు దేవా, తద్వారా వాళ్ళ జీవితాలు మార్చబట్టకు దేవా, వాళ్ళ జీవితాలు మార్చబట్టకు మీరే కృప చూపించి సాయం చేయండి దేవా. వాళ్ళ జీవితాన్ని మీరు మార్చండి తండ్రి దేవా. నీ ప్రసన్నత వాళ్ళకి ఉంచండి తండ్రి దేవా. ఎవరైతే దేవా ఈ లైఫ్లో ఉన్న దేవా వాళ్ళ జీవితంలో వాళ్ళ దేవా ఇక్కడ నుంచి దేవా నేను నమ్ముకొని నేను జీవించాలనుకున్నారు, ఇప్పటి నుంచి దేవా వారి పాపాలు ఏదైతే ఒప్పుకుంటారో దేవా వాళ్ళందరినీ క్షమించిందండి దేవా. సమస్త దుర్నీతి నుంచి పవిత్రంగా చేయండి. నన్ను మా అందరినీ మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. మేము కూడా తండ్రి దేవా కన్ఫెస్ చేసుకుంటాం తండ్రి, విడిచిపెట్టకు దేవా. దేవా సులువుగా చిక్కులు పెట్టి పాపాలను పెట్టకు తండ్రి. మా జీవితాలు దేవా మార్చబట్టకు మేము కృప చూపిస్తాను కావచ్చు. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మన దేశం గురించి, మన ప్రపంచం గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా, ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. చేసుకొని మనం ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. ఇంకొకరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. మౌలికగా ప్రేమించిన మా దివ్య పరలోక తండ్రి, మరి దేవా బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి తండ్రి దేవా, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవా కరోనా మహమ్మారి నుంచి మా దేశాన్ని విడిపించండి తండ్రి దేవా. ఆక్సిజన్ కొరత లేకుండా మా దేశాన్ని దేవా మీరే తండ్రి దేవా సాయం చేయండి దేవా. మరి దేవా కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్క పేషెంట్ మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా. కరోనా వాళ్ళ ఇంటి మీదకి రాకుండా తండ్రి వాళ్ళ కృప చూపించండి తండ్రి దేవా. వాళ్ళకి శక్తిని దయచేయండి తండ్రి దేవా. వాళ్ళ జీవితాలు దేవా ఇస్తుంది మార్చండి తండ్రి దేవా. ఎంతో మంది హాస్పిటల్ పడి దేవా ఎంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి దేవా. నా దేశం వేధిస్తూ ఉంటుంది, నా దేశం రోదన చేస్తూ ఉంది తండ్రి దేవా. జ్ఞాపకం చేసుకుంటండి. మరి దేశ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోదండి దేవా. మరి దేవా దేశ రాష్ట్రాలకి ఏమేమి అవసరమో ఎలా చేయాలో ఈ పాండమిక్ దేవా ఎలా తండ్రి దేవా పాండమిక్ నుంచి బయట ఎలా పడాలో మంచి జ్ఞానం దయచేయండి దేవా. ఈ పాండమిక్ నుంచి మేమందరం దేవా బయటపడటకు మీరు మాకు కృప చూపి సాయం చేయండి దేవా. మీకు అర్థిస్తున్నాం దేవా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ మేమందరం తండ్రి దేవా సేఫ్గా ఉండకు దేవా కృప చూపించాడు తండ్రి దేవా. ఇంకా మా జీవితాలు మీ చేతికి అప్పగిస్తాం దేవా. ఆ మహమ్మారి మా దేశాల మీదకి కానీ మా కుటుంబాల మీదకి రాకుండా మీరు కృప చూపించండి తండ్రి దేవా. ఇప్పటికే ఈ దేవా ఈ వైరస్ బాధ పడ్డ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా. మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ప్రజలు దేవా నువ్వు తయారు చేసిన ప్రజలు తండ్రి దేవా, కోట్ల మంది ప్రజలు తండ్రి దేవా రోధిస్తా ఉన్నారు తండ్రి. హాస్పిటల్ బెడ్స్ దొరకదు, ఆక్సిజన్ దొరకదు, వెంటిలేటర్స్ దొరకదు, బాధపడతా ఉన్నారు తండ్రి దేవా. జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది నాకు ఫోన్ కాల్ చేస్తా ఉన్నారు తండ్రి. అన్న ఒక్క బెడ్ కూడా దొరకట్లేదు అన్న, ప్రార్థన చేయండి అన్న. అన్న ఒకసారి కాల్ చేయండి దేవా, ప్రేయర్ చేయండి అన్న అని అడుగుతున్నాను తండ్రి దేవా. అన్న ఒక్కసారి మా మదర్ గురించి ప్రేయర్ చేయండి అన్న.
మేము ఫినాన్షియల్గా ఇప్పటికీ చాలా పెట్టేసామన్నా, మా డబ్బులు మాకు సరిపోవట్లేదన్నా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా అని ఎంతోమంది దేవా నాకు ప్రేమ దేవా రిక్వెస్ట్ అనుకుంటున్నప్పుడు దేవా మేము అందరి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు దేవా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే దేవా నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారో తండ్రి, ఆ బిడ్డలందరూ జీవితంలో గొప్ప మేలు దయచేయండి దేవా, గొప్ప ఆశీర్వాదం ఆ బిడ్డలు ఉంచుతారని నమ్ముతున్నాను దేవా. దేశానికి రాష్ట్రానికి దేవా, దాని దేవా 29 రాష్ట్రాలు ఆ దేశానికి దేవా, ప్రపంచానికి దేవా మీ దేవా ఇస్తాను దేవా, ఇస్తాను కరుణించండి దేవా, స్వస్థపరచండి తండ్రి దేవా, మీరేతో ఉండవచ్చు యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం పరలోక ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా దినాలను మేము దయచేయండి, మా అపరాధం చేసిన వాళ్ళు మేము మనుషులు మా అప్పులు గమనించండి, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి, ఎందుకంటే రాజ్యము బలము శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యర్థము, ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా, ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును కాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలమ్మా. దేవుడి మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక, ఆమేన్, ఆమేన్.